హనుమాన్ జయంతి స్పెషల్ వడమాలను ఏ విధంగా సులువుగా తయారు చేయవచ్చు అనే విషయం తెలుసుకుందాము. అయితే ఈ వడలను తయారు చేయడానికి గారెల పిండిని మిక్సీలోనే సులువుగా సిద్ధం చేసుకోవచ్చు. అందుకు గాను మినపప్పును కానీ మినపగుళ్ళను కానీ ముందుగానే నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను మినపగుళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. నీళ్లు పోసి ఒక గంట గంటన్నర సేపు నానపెట్టాలి. నానపెట్టిన తర్వాత మరొక 2 సార్లు కడుక్కొని చుక్క నీరు లేకుండా నీరంతా వడదీసి మినపగుళ్ళను మిక్సీలో వేసుకోవాలి. వేసిన పప్పులో కొద్దిగా ఉప్పు అనేది వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మిక్సీ తిప్పేటప్పుడు కొద్దిగా ఐస్ వాటర్ వేస్తూ మిక్సీ ఆపుకుంటూ మిక్సీ అనేది తిప్పడం వలన పిండి అనేది ఇంత సాఫ్ట్గా మృదువుగా క్రీమ్ లాగా తయారవుతుంది. ఇలా ఉన్నటువంటి ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి నూనె మరిగిన తర్వాత ఇటువంటి సాంబార్ గరిటె ఒకటి తీసుకొని నీటితో తడిపి ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి గారెల పిండిని ఈ గరిటె పైన పెట్టి మధ్యలో హోల్ పెట్టి వేసినట్లయితే గారెలన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి. ఇలా సిద్ధం చేసుకున్న వడలను 9, 11, 21, 27, 41, 54, 108, 1008 అంటూ వడమాలను సిద్ధం చేసుకోవాలి.